అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టోటల్ 15 సీట్లకు గాను జనసేన 4 సీట్లలో పోటీ చేయబోతుందండి. 4 ఎవరన్నది ఎవరు పోటీ చేస్తున్నారు, గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, ప్రత్యర్థులు ఎవరన్నది చూద్దామండి ఈ వీడియోలో పూర్తిగా. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం నేను గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకొని చేస్తున్నానండి. లేట్ అయినా నేను వీడియో లేట్గా చేయడానికి కారణం ఇదేనండి. నాకు పక్కా సమాచారం లేకపోతే వీడియోలు అయితే చేయడం జరగదండి. మనకున్న సమాచారం ప్రకారం వీడియో అయితే చేస్తున్నానండి. గతంలో మనం చేసిన వీడియోలు కూడా ఏవి ఫెయిల్ అవ్వలేదండి. 1 మంత్ బ్యాక్ మనం చేసిన వీడియోలు కూడా సేమ్ ఎవరికైతే సీట్లు ఇస్తారని అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనం చెప్పాము. అదే ప్రకారం కూడా సీట్లు ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 4 సీట్లు ఇచ్చారుగా, 4 ఏ నియోజకవర్గాలు అనేది చూద్దామండి. ఫస్ట్ విశాఖ దక్షిణం, నెక్స్ట్ పెందుర్తి, నెక్స్ట్ అనకాపల్లి, నెక్స్ట్ యలమంచిలి. ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో చూద్దామండి. ఈ 4 జనసేన పోటీ చేయబోతుందండి విశాఖపట్నం జిల్లాలో. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారా ఏంటన్నది. ఒకసారి ఈ వీడియోలో మొత్తం పూర్తి వివరాలను చూద్దామండి ఈ వీడియోలో. చూడండి, ఫస్ట్ నియోజకవర్గం విశాఖ దక్షిణం అండి. విశాఖ దక్షిణం నుంచి జనసేన నుంచి వంశీకృష్ణ యాదవ్ గారు పోటీలో ఉన్నారండి. అలా వైసీపీ నుంచి అయితే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎలా ఎంత అవకాశాలు ఉన్నాయని ఒకసారి చూద్దామండి పూర్తిగా. నేను పక్కా సమాచారంతోనే గ్రౌండ్ రిపోర్ట్తో చేస్తున్నానండి ఈ వీడియో. అక్కడ నాకున్న ఫ్రెండ్ సర్కిల్ పెట్టి నాది విశాఖపట్నం జిల్లా కనుక చెప్తున్నాను. పక్కాగా ఇది నేను చెప్పిన వాళ్ళు మాత్రం 100% జరుగుతుందండి. ఎందుకంటే అక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు మరి నేను చేసిన వీడియో అయితే. చూద్దాం, ఇంకా 1 మంత్ ఉంది, మరి అప్పటికైనా చేంజ్ అవుతే అవ్వాలేమో. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న రిపోర్ట్ అయితే నేను చెప్తున్నానండి. ఇక్కడైతే వంశీకృష్ణ యాదవ్ గారికి చిన్న బ్యాడ్ నేమ్ అయితే ఉందండి. అక్కడ ఆయన గెలుస్తారని చెప్పేసి అనడం అయితే కష్టం అండి. 40% కూడా ఛాన్సెస్ తక్కువ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టీడీపీ కలవడం వల్ల ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చండి. యాక్చువల్లీ టీడీపీ కానీ ఇచ్చుంటే ఇక్కడ గండి బాబ్జీ గారు పోటీ చేసి ఉండాలండి. ఆయన పోటీ చేసి ఉంటే కొంచెం గట్టి ఫైట్ను చెప్పుకోవచ్చండి, గెలుస్తారేమో అని. కానీ ఇప్పుడు మరి వంశీకృష్ణ యాదవ్ గారికి ఇచ్చారు, ఎలాగుంటుందో చూడాలి. మరి ఆయన మీద అయితే చిన్న ఫైనాన్షియల్ వ్యవహారం దీంట్లోనూ లాస్ట్ టైం ఎప్పుడో ఒక ఇష్యూ కూడా ఉందండి ఆయన మీద. మరి నెక్స్ట్ ఇప్పుడు గణేష్ కుమార్ గారికి చూద్దామండి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే 2 సార్లు గెలిచారండి. ఆయన లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీకి వెళ్ళడం జరిగింది గణేష్ కుమార్ గారు. అంత వైసీపీ అంత వేవ్ ఉన్న 2019లో ఈయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారండి లాస్ట్ టైం అయితే గణేష్ కుమార్ గారు. అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడైతే గణేష్ కుమార్ గారికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఈయన మత్స్యకారి కుటుంబానికి చెందిన వ్యక్తి అండి. మత్స్యకారి కులానికి సంబంధించిన వ్యక్తి అండి గణేష్ కుమార్ గారు. మంచి పేరు కూడా ఉంది ఆయనకి. ప్రతి నియోజకవర్గంలో ఉన్న మ్యాక్సిమం అందరితో పరిచయాలు కూడా ఉన్నాయి. ఈయన కూడా అందరితోని బాగా కలిసిపోతారని కూడా నేమ్ కూడా ఉందండి. దట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ విశాఖ దక్షిణలోనూ మత్స్యకారి ఓటింగ్ ఎక్కువ అండి. మత్స్యకారి ఓటింగ్ విన్నింగ్ ప్రభావం చూపే ఓటింగ్ ఉందండి అక్కడ మత్స్యకారులది. సో దానివల్ల గణేష్ కుమార్ గారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. విశాఖ దక్షిణం అయితే వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ పెందుర్తి కోసం చూద్దామండి. పెందుర్తి అండి రెండో నియోజకవర్గం పెందుర్తి నుంచి జనసేన నుంచి అయితే పంచకర్ల రమేష్ గారు పోటీ చేస్తున్నారండి.
అలాగే వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అండి. ఆయన లాస్ట్ టైం కూడా 2019లో ఈయనే గెలిచారండి ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారి మీద. ఇప్పుడు మరి ఇక్కడ జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్చువల్లీ టీడీపీకి ఇస్తారని చెప్పేసి బండారు సత్యనారాయణమూర్తి గారు చాలా ఆశపడ్డారండి. లాస్ట్ వరకు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. చాలా ఆశపడ్డారు. మరి ఆయనకి పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది ఆ సీటు. అందువల్ల ఆయనకి సీట్ రాలేదు. లేదంటే ఆయన కన్ఫామ్గా సీట్ వచ్చేది. మరి ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు గారి గెలుపు ఎలా ఉంటుందో చూద్దామండి ఒకసారి. పంచకర్ల రమేష్ బాబు గారు యాక్చువల్లీ ఫస్ట్ పీఆర్పీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారండి. ఇదే పెందుర్తి నుంచి పీఆర్పీ పార్టీ నుంచి ఒకసారి గెలిచారండి పంచకర్ల రమేష్ గారు. అదే పరిచయాలతో ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ గెలుస్తానని ఆశతోని ఇప్పుడు అక్కడ పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారు ఎంతవరకు సహకరిస్తారో తెలియదండి. ఆయన ఇప్పటికి కూడా అలిగే కూర్చున్నారు, బయటికి రావట్లేదు. మొన్న హెల్త్ కూడా బాగోలేదు, ఆయనకి డిశ్చార్జ్ వచ్చారు. అయినా సరే ఇప్పటికీ కూడా ఆయన పూర్తిగా రమేష్ బాబు గారు సహకరిస్తారంటే నమ్మకం లేదు. దట్ రమేష్ బాబు గారు కూడా పెందుర్తిలో కొంత ఓన్ ఓటింగ్ అంటూ ఉన్నదండి ఈయనకి. నెక్స్ట్ అదీప్ రాజ్ గారి కోసం చూద్దామండి. అదీప్ రాజ్ గారి కోసం అయితే ఫుల్ నెగిటివ్ ఉందండి అక్కడైతే పెందుర్తిలోను. మరి అదీప్ రాజ్ గారు గెలుస్తారంటే జగన్ గారి ప్రభావం చూపాలి. నెక్స్ట్ బండారు సత్యనారాయణమూర్తి గారు పంచకర్ల రమేష్ గారు ఎంతవరకు సహకరిస్తారు దాని మీద డిపెండ్ అయ్యి విన్ అనేది ఉంటుందండి. అది మాత్రం కన్ఫాము. ఇక్కడైతే గెలడానికైతే టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ నెక్స్ట్ జనసేన ఓటింగ్ కూడా ఎక్కువ అండి. జనసేన ఓటింగ్ కూడా బాగుందండి ఇక్కడ పెందుర్తిలో. సో దానివల్ల మరి ఒక మండలంలో అయితే జనసేన ఓటింగ్ బాగానే ఉందండి ఇక్కడ పెందుర్తిలో. మరి మిగతా 3 మండలాలు కూడా చూడాలి ఎలా ఉంటుంది అన్నది. మ్యాక్సిమం అయితే ఇది టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరు గెలుస్తారనేది అంత కరెక్ట్గా డిసైడ్ చేయాలి. ఇంకా టైం కూడా ఉంది కనుక ఇంకా 1 మంత్ మరి ఏమైనా జరగచ్చు. చూద్దాం ఎవరు గెలుస్తారన్నది. 90% మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఛాన్సెస్ అయితే పంచకర్ల రమేష్ బాబు గారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ 3 అనకాపల్లి అండి. అనకాపల్లి ఎవరు గెలుస్తారో చూద్దామండి. అనకాపల్లి నుంచి జనసేన నుంచి కొనతాల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారండి. అలాగే వైసీపీ నుంచి మలసాల భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉంటే చూద్దామండి. ఇక్కడైతే ఛాన్సెస్ అయితే టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు అండి. 50-50 అని చెప్పవచ్చు అండి. ఎవరున్నది నేనైతే చెప్పలేవండి. ఎందుకంటే మీకు వివరిస్తాను, ఒకసారి పూర్తిగా చూడండి. కొనతాల రామకృష్ణ గారు జనసేన నుంచి పోటీ చేస్తారు. టికెట్ ఇచ్చే ముందే ఆయన జనసేనలోకి వచ్చారండి. అంతకుముందు ఇక్కడ అనకాపల్లి నుంచి ఇన్ఛార్జ్గా అయితే పర్చూరి భాస్కర్రావు గారు ఉండేవారండి. టీడీపీ నుంచి వచ్చేసి పీలా గోవింద్ సత్యనారాయణ గారు ఉండేవారండి. అయితే వీళ్ళిద్దరినే కాదని ఇప్పుడు యాక్చువల్లీ పొత్తులో భాగంగా జనసేనకి కానీ అనకాపల్లి ఇచ్చినట్టుకుంటే పర్చూరి భాస్కర్రావు గారికి వస్తుందేమో అని సీట్ చాలా ఆశించారు. ఆయన చాలా ప్రిపేర్ అయిపోయారు కూడా, గ్రౌండ్ లెవెల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమైపోయారు. అలాంటిది అనూహ్యంగా కొనతాల రామకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారు మరి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి వెంటనే ఇమీడియట్గా సీట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది రామకృష్ణ గారికి. అప్పుడు అంతవరకు టీడీపీ కన్ఫర్మ్ అనుకున్నారు. పీలా గోవింద్ గారు కూడా అలగడం జరిగింది. ఆయన వర్గం కూడా చేయము, ఇండిపెండెంట్గా చేస్తాం అది ఇది అని చెప్పి అనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి కొంత మాట్లాడి గోవింద్ గారిని చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు తగ్గి రామకృష్ణ గారు సపోర్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారండి. అనకాపల్లిలో కొంతాలికి ఆపోజిట్గా దాడి ఫ్యామిలీ ఉందండి. దాడి వీరభద్రరావు గారి ఫ్యామిలీ అండి. వీరభద్రరావు గారి ఫ్యామిలీ కూడా మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారండి. వీళ్ళందరూ వీరభద్రరావు గారు కూడా మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారండి. వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీకి వచ్చారు. వాళ్ళ అబ్బాయి కూడా సీట్ ఎక్కడ దగ్గర వస్తుందేమో అని రత్నాకర్ గారికి ఆశించారు. అయితే మరి సీట్ అయితే రాలేదు. ఆయన
మరి ఇప్పుడు దాడి వీరభద్రరావు గారికి రామకృష్ణ గారికి అయితే ఎప్పటి నుంచో పడదన్న విషయం నియోజకవర్గంలో అందరికీ తెలుసండి. ఇప్పుడే కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు అండి రాజకీయంగా. కొంతలో ఫ్యామిలీ, దాడి ఫ్యామిలీ కూడా. అలాంటిది వాళ్ళిద్దరు ఇప్పుడు కలిశారు. మరి మరి నిజాయితీగా పూర్తిగా సహకరించినట్టుగా ఉంటే వీరభద్రరావు గారు, పీలా గోవింద్ గారు, కొంతల రామకృష్ణ గారు పూర్తిగా కానీ సహకరిస్తే ఈజీగా గెలుస్తారండి. ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు మలసాల భరత్ గారు చూద్దామండి. భరత్ కుమార్ గారు కూడా వైసీపీ అయినా సరే ఆయన తక్కువేం కాదండి. కుర్రోడైనా సరే, ఏజ్లో చాలా తక్కువ, చిన్న వయసు అయినా సరే వీళ్ళ ఫ్యామిలీకి కొంచెం ఇమేజ్ అంటూ లోకల్గా మంచి ఇమేజ్ ఉందండి. వీళ్ళది కసింకోట మండలం అండి. ఇదే నియోజకవర్గంలో వస్తుంది కసింకోట మండలం కూడా. వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అమ్మగారు, వీళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ అండి వీళ్ళది. వీళ్ళ అమ్మగారు అనుకుంటాను కసింకోట మండల ప్రెసిడెంట్ కూడా చేశారు. జడ్పీ చైర్మన్ ఏదో చేసినట్టున్నారు వీళ్ళ అమ్మగారు. ఎంపీటీసీ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ ఇవన్నీ చేశారండి ఈవిడ. సో మంచి పేరు కూడా ఉంది వీటికి. లోకల్గా కూడా కొంచెం పట్టు ఉంది. అందుకే చెప్తున్నా 50-50% అని. మ్యాక్సిమం మరి ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీగా అనకాపల్లి సీఎం రమేష్ గారు ఉన్నారు. ఆయన కూడా ప్రభావం ఎంతో కొంచెం చూపిస్తారు కనుక మరి రామకృష్ణ గారు అయితే గెలుస్తారని చెప్పేసి అంటున్నారు. చూడాలి, ఇంకా 1 మంత్ ఉంది. 1 మంత్లో ఎలా ఉంటుందో ప్రభావం ఉన్నది చూద్దాం. ప్రజెంట్ అయితే రామకృష్ణ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చండి. వైసీపీ నుంచి ఇంకా అక్కడ ఎంపీ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు కనుక అది అనౌన్స్ చేసి మళ్ళీ అయినా మారితే మారచ్చు. నెక్స్ట్ భరత్ కుమార్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బట్ కాకపోతే అక్కడ గుడివార అమర్నాథ్ గారు చేసిన బ్యాడ్ నేమ్ వల్ల ఈయన ఇప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది తప్ప, లేదంటే మాత్రం అక్కడ కన్ఫామ్గా రామకృష్ణ గారు క్యాండిడేట్ అయినందుకు జనసేన అక్కడ పీలా గోవింద్ గారు తప్పించి ఎవరున్నా సరే ఓడిపోతారని చెప్పి స్టాక్ అండి అక్కడ. బట్ కాకపోతే భరత్ కుమార్ గారికి గుడివాడ అమర్నాథ్ గారు చేసిన బ్యాడ్ ఇమేజ్ వల్ల ఇప్పుడు ఆయన దెబ్బ అవుతున్నారు తప్ప, లేదంటే భరత్ కుమార్ గారు గెలిచేవారండి. సో ఏదేమైనా ఫైనల్గా ఇప్పుడు కొంతల రామకృష్ణ గారు గెలుస్తారని చెప్పొచ్చు ఇక్కడైతే, అనకాపల్లి అయితే. నెక్స్ట్ 4 యలమంచిలు చూద్దామండి. యలమంచిల నుంచి జనసేన పార్టీ తరఫున సుందర విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారండి. అలాగే వైసీపీ నుంచి వచ్చేసి ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈయన్నే కన్నబాబు రాజు గారు అని కూడా అంటారండి. రాజు గారు అంటారు. వీళ్ళ మామగారిని సత్యంరాజు గారు ఏదో అంటారండి. మంచి పేరండి ఆయనకి రాంబిల్లి మండలంలోను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయో చూద్దామండి. సుందరపు విజయ్ కుమార్ గారు ఫస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే టీడీపీలో ఉండేవారండి. టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళారండి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయితే మన టీడీపీ నుంచి అయితే ప్రగడ నాగేశ్వరరావు ఉన్నారండి ఇన్ఛార్జ్గాన. నాగేశ్వరరావు ఉన్నారు. మొన్నవరకు సీట్ అయితే ఆయనకే వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ పొత్తులో మరి యలమంచిలి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ విజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. యలమంచిలి కానీ జనసేనకి ఇవ్వలేనట్టుకుంటే చోడవరం ఇచ్చేవాళ్ళండి. సో చోడవరం టీడీపీకి ఇచ్చారు, యలమంచిలి వచ్చేసి జనసేనకి ఇచ్చారండి. అయితే జనసేన సుందరపు విజయ్ కుమార్ గెలుస్తారని అయితే గ్యారంటీ లేదండి. అక్కడ ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజు గారు, కన్నబాబురాజు గారు గట్టి క్యాండిడేట్ అండి. చాలా ఆర్థికంగా చాలా బలమైన క్యాండిడేట్. ఆ విషయం అందరికీ తెలిసిందే. రాజులు ఒకటి, అక్కడ అన్ని కులాలు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది రాంబిల్లి మండలంలో మంచి పేరండి ఈయనకి, 2 మండలాల్లోనూ కన్నబాబురాజు గారికి. సో ఆర్థికంగా గట్టి క్యాండిడేట్. ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారండి ఆయన. నాకు తెలిసి ఈసారి కూడా ఈయనే గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. యలమంచిలో అయితే కన్నబాబురాజు గారు గెలుస్తారని చెప్పొచ్చు. సుందరపు విజయ్ కుమార్ గారి మీద చిన్న బ్యాడ్ నేమ్ కూడా ఉందండి. ఈయన కోపం ఎక్కువ అండి. సో ఇంకోటి అండి, ఈయన సుందరపు విజయ్ కుమార్ గారు టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళేటప్పుడు టీడీపీ క్యాడర్ ఎవరు కూడా ఈయనతో వెళ్ళలేదండి. ఎవరు కొంతమంది వెళ్ళారు తప్ప మెయిన్ క్యాండిడేట్లు ఎవరు కూడా ఈయనతో వెళ్ళలేదండి. ఆయన ఒకరే వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూడా టీడీపీ క్యాండిడేట్లు చాలామంది కూడా విజయ్ కుమార్ అనేసరికి కన్నబాబురాజు గారు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. చాలామంది ఆల్రెడీ వైసీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగిందండి. ఇక్కడ రాంబిల్లి మండలం నుంచి, అచ్యుతాపురం మండలం నుంచి కూడా. ఇక్కడ బీసీ ఓట్లు కూడా మత్స్యకారు ఓట్లు గ్రామాలు కూడా చాలా ఉన్నాయండి. పూడిమాట కానీ కొన్ని గ్రామాలు ఉన్నాయి. సో నాకు తెలిసి అయితే ఇక్కడైతే ప్రజెంట్ అయితే
పుష్కలంగా రాజుగారికి వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చండి. అందులో నో డౌట్. నాకు తెలిసి 70% రాజుగారు అయితే గెలుస్తారండి. ఆయన ఆర్థికంగా చాలా బలమైన క్యాండిడేట్ అండి కన్నబాబు రాజు గారు, అదే ఉప్పలపాటి రమణమూర్తి రాజు గారు, వెంకటరమణమూర్తి రాజు గారు. సో 4 గాను జనసేన 4 గాను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోను 1 పెందుర్తి ఛాన్సెస్ చెప్పాం మనం చెప్పిన వీడియోలో అయితే. అనకాపల్లి కూడా చెప్పాము 2, 3 వచ్చేసి విశాఖ దక్షిణం పోద్దది, 4 కూడా 4 యలమంచిలు కూడా పోద్దండి. 2 వైసీపీ 2 జనసేన గెలుతాయి అని నా ఆలోచన, నా సర్వే ప్రకారం, నాకున్న రిపోర్ట్ ప్రకారం తెలిసిన విషయం అయితే 3 కూడా వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చండి, చెప్పలేం అది కూడా. 4 గాను 2 వైసీపీ 2 జనసేన అని అనుకుంటున్నామండి. మరి చూడాలి, ఇంకా 1 మంత్ ఉంది. 1 మంత్లో ఇంకా మనకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నేను నెక్స్ట్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి, ఈ 4 మీద కూడా. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.